మాదిరి మరి 10 ఏళ్ల పాటు శ్రమిస్తాడా? లేకపోతే ఇన్‌స్టంట్ రిజల్ట్, ఎందుకంటే మొన్నే కదా ఎలక్షన్స్ అయిపోయినాయి, అంటే పార్లమెంటు. అవును. మరి నెక్స్ట్ అసెంబ్లీ వాళ్ళకి బహుశా కొద్ది కాలంలో ఉంది. అసెంబ్లీకి రెడీ అవుతాడా? ఇప్పుడు ఆయన మీద ట్రాల్ ఆయన కూడా మొదలైపోయిందండి. చూసారా, ఆయన ఫ్లాగ్లో ఏనుగుల్ని పెట్టుకున్నాడు, అంటే బహుజనులకి ఇండికేషన్ కదా ఏనుగు. సో హీ ఆల్సో వాంట్స్ టు రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాజ్ లేదండి, అంటే నేటివ్ పొలిటికల్ లైన్ని డీవియేట్ చేయాలని అనుకోవటం లేదు విజయ్. చాలా కాన్షియస్గా ఉన్నాడు ఆ విషయంలో. గతంలో అంటే ఎంజీఆర్ వీళ్ళందరూ ఎక్కడ సక్సెస్ అయ్యారో ఆ సక్సెస్ రూటును పట్టుకొని ముందుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఉన్నాడు ఆయన. కమల్ హాసన్ని అలాగే రజనీకాంత్ని విజయ్తో పోల్చి, విజయకాంత్ను కూడా విజయ్తో పోల్చి, నిజానికి విజయకాంత్ నిలబడ్డాడు అక్కడ, నిలబడ్డారు. దురదృష్టకరం, నిలబడ్డాడు. ఆయన ఆరోగ్యం సహకరించలేదు. సో ఆ వ్యాక్యూమ్ ఉంది ఇప్పుడు విజయ్కి. అది మాత్రమే కాదు, ఏడీఎంకేలో వచ్చినటువంటి గందరగోళం జయలలిత మరణానంతరం ఇప్పటికీ అది చాలా స్ట్రాంగ్ పొలిటికల్ ఫిట్గానే ఉంది అక్కడ. కానీ భారతీయ జనతా పార్టీ గేమ్ నడుస్తోంది అక్కడ. ఆ వాక్యూమ్లోకి కూడా విజయ్ ప్రవేశించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని ఇప్పుడు ఆయన మీద ట్రాల్ జరుగుతోంది విపరీతంగా, విజయ్ మీద. ఆ జెండా మీద కూడా, ఆ జెండాలో ఆ 2 ఏనుగుల్ని ఆయన కేరళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లోగో నుంచి పట్టుకొచ్చాడని, అలాగే ఆ మధ్యలో ఉన్నది స్పెయిన్ సింబల్ అని అక్కడి నుంచి పట్టుకొచ్చారని, అలా మూడింటిని ఆర్గనైజ్ చేసి, అంటే రాజమౌళి సినిమాల్లో ఫస్ట్ లుక్ అని అలా రిలీజ్ అవగానే ఇది బలానా ఇంగ్లీషు సినిమాకి సంబంధించిన ప్రచారంలో వాడిన వ్యూహం అని ఎలాగైతే ఒక కంపారిటివ్ స్టడీ చేస్తారో ఇక్కడ కూడా అలాగే జరిగింది. దీనిలో భాగంగానే అనేక రీమేక్ సినిమాలు జరిగినాయి. అంటే ఇక్కడ వచ్చిన హిట్ సినిమాలు తమిళ్లో విజయ్ చేశాడు, విజయ్ చేసినటువంటి సినిమాలు ఖుషీ లాంటి సినిమాలు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేశాడు. కాబట్టి ఇది జనసేనకు రీమేక్ అని కూడా ప్రచారం చేసేస్తున్నారు. జనసేన అనే ఒక హిట్ మూవీని, 100% హిట్ మూవీని ఆయన రీమేక్ చేస్తున్నాడు తమిళ్లో విజయ్ అని చెప్పి కూడా ట్రాల్ చేసేస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన నిలబడి కొనసాగాడు, వదిలిపెట్టలేదు. గెలుపు ఓటమి అనేది లేకుండా గెలుపు ఓటమి ఉంటాయి అని అడ్మిట్ చేసినటువంటి కండిషన్లో అతను సక్సెస్ చూడాలి. విజయ్ కూడా ఒకవేళ రీమేక్ అనే జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజం ఉంటే డెఫినెట్గా ఆయన కూడా సక్సెస్ అవుతాడు, కొంచెం టైం తీసుకున్నప్పటికీ అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే మీరు పొలిటికల్ వాక్యూమ్ ఉందన్నారు, ఎట్లా? ఇప్పుడు డిఎంకే చాలా బలిష్టమైన పార్టీగా అక్కడ ఉంది. డిఎంకే ఇన్ఫాక్ట్ రజనీకాంత్ గారు కూడా మాట్లాడుతూ డిఎంకే మర్రిచెట్టు లాంటిది, దాన్ని ఎవరు ఏం చేయలేరని ఆయన అన్నారు. అంటే మనం ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలని? విజయ్ పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలుగా చూడాలా? డిఎంకే తోటి పెట్టుకుంటే మస్ అయిపోతావు బాబు, వద్దు, విడ్రావు, నాకు మళ్ళీ ఏదో ఒక అనారోగ్యం రీజన్స్ చెప్పేసి అనే పద్ధతిలో ఏమైనా చెప్పాడా? రజనీకాంత్ గారికి చాలా గందరగోళాలు ఉన్నాయండి. ఆయన డిఎంకేకి దగ్గరగా ఉన్నాడు. డిఎంకే కంటే ఒక దశలో భాషా సినిమా శతదినోత్సవ సభలో ఆయన జయలలిత ప్రభుత్వం మీద సమరశంఖం పూరించటం, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డిఎంకే గెలుపు, దానికి ఆయన ఆ రోజు భాషా శతదినోత్సవ వేడుకల్లో మాట్లాడిన మాటలే దోహదపడ్డాయని కూడా ప్రచారం చేశారు వీళ్ళు. అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయిపోయింది తమిళనాడులో, ఇవన్నీ మాట్లాడాడు ఆ రోజు ఆయన. కాబట్టి ఆ టెంపర్ వేరు. అలాగే జయలలితని కొంత నేరుగా ఢీకొనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆవిడ ఆయన చేసినటువంటి నరసింహ సినిమాలో ఆవిడ తరహా క్యారెక్టర్ని ఒకదాన్ని డిజైన్ చేయించడం కోసం రైటర్స్తో ప్రత్యేకంగా కూర్చున్నాడు. చేత ఆ క్యారెక్టర్ చేయించారు. అంటే ఆ డిజైనింగ్ అప్పుడే చెప్పాడు ఆయన అలా ఉండాలి అని, మొండితనంగా అలా డిజైన్ చెయ్యండి మీరని చెప్పాడు. ఈ ధోరణి ఇదంతా నడిచిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేటివిటీ అనేది పట్టుకొస్తే మనం దానిలో నిలబడగలుగుతామా ఇక్కడ అనేటువంటిది ఒక చిన్న మానసిక సందిగ్ధం ఉంది ఆయనకి. అంటే తను శివాజీరావు గైక్వాడు అనేటువంటిది ఎలా మనం పక్కకి లాగగలము అనే దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. సత్యనారాయణ అని ఆయన మిత్రుడు, ఆయన టోటల్ ఆయన వ్యవహారాలన్నీ ఆయనే ఆర్గనైజ్ చేస్తాడు. ఆయన అభిమానులతో కొన్ని వందల సమావేశాలు నిర్వహించాడు.
తద్వారా కొంత ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసి ఆ రాజకీయ పార్టీ పెడతాను అనే ప్రకటన రాబట్టగలిగాడు ఆయన. పెట్టే లోపల అంటే పురిట్లోనే ఎందుకు సంధి కొట్టిందంటారు? ఆయన కాన్ఫిడెంట్గా లేడండి. ఆయనకి కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు. ఇదంతా జరిగి మళ్ళీ చివరిలో ఆయన వద్దులే అనేసాడు, డ్రాప్. దాంతో వీళ్ళకి అది కూడా హైదరాబాద్ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం. అయితే పోస్టర్లు వేస్తారు అప్పటికి తమిళనాడు అంతా, పోస్టర్లు బ్యానర్లు అంతా హడావిడి మొదలైపోయింది. మొదలైన టైంలో ఈయన ఒక్కసారి వెనకడుగు వేసేసరికి టోటల్ డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది. ఏంటి ఇలా చేశాడు అని. దానికి ఆయన ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఏవో చెప్పుకున్నాడు. ఆ తర్వాత సత్యనారాయణ గారికి ఈయనకి కూడా చిన్న గ్యాప్ మొదలైంది, అది నడుస్తోంది ఇప్పటికీ. అలా రజనీకాంత్కి ఆ గందరగోళం ఉంది. ఆ గందరగోళం నిజానికి ఎంజీఆర్కి కూడా ఉండింది. ఎంజీఆర్ మీద కూడా ఆ విమర్శ ఉంది. అయినప్పటికీ దాన్ని ఏనాడు ఆయన ఇష్యూగా రైజ్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కేరళ తమిళనాడు రెండూ ఉన్నాయి ఆయనలో అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఆయన తరచూ తీసుకొచ్చేవాడు కరుణానిధి. అలాగే కరుణానిధిలో తెలుగు మూలాలు ఉన్నాయనే విషయం ఎంజీఆర్ మాట్లాడేవాడు. ఆయన ఒంగోలు దగ్గరే కదండి, ఆయన అసలు పేరు దక్షిణామూర్తి గారు కదా. అవును. సో ఇక్కడి నుంచి అలాగే ఆయన రెండో భార్య, ఆవిడ కూడా తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి మహిళే. సో ఇవన్నీ మాట్లాడేవాడు ఆయన ఎంజీఆర్. రెండోది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి కేరళ కదండి, మళ్ళీ అదే కేరళ తమిళనాడు బయట నుంచి వచ్చిన వాళ్ళ రాష్ట్రాన్ని. ఇప్పుడు అలాగే జయలలిత కూడా, జయలలితలో తెలుగు మూలాలు ఉన్నాయి అండ్ కేరళ మూలాలు కూడా ఉన్నట్టు. కేరళ మూలాలు ఉన్నాయి. ఆవిడ సంజయ్ గారి కూతురు అనే విషయం గుర్తించాలి ఇక్కడ. కాబట్టి అంటే విజయ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఆయన వాట్ ఈస్ విజయ్ వదిలిపెట్టాడండి. అంటే పార్టీ పెట్టేసి ఏదో మన పని మనం చేసుకుందాం, దాని పని అది చేసుకుంటుంది అన్న టోన్లో కాకుండా సీరియస్గానే పాలిటిక్స్లోకి దిగాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు తను. ఇప్పటివరకు పొలిటికల్ సినిమా తను చేయలేదు, కానీ ఫర్దర్గా చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి ఒక సామాజిక వర్గం ఆయన వెనకాల నిలబడి ఉంది. దాంతోపాటు ఆయన చూస్తున్నది ఏంటంటే ఏడీఎంకే అనేది గతంలో లాగా లేదు. ఎంజీఆర్ కరుణానిధి మధ్య ఒక యుద్ధం నడిచింది, అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. అక్కడ ఏడీఎంకేని బీజేపీ వాడేస్తోంది. సో ఇప్పుడు విజయ్ మీద జరుగుతున్న ట్రోల్స్ వెనకాల భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉండి ఉండొచ్చు అనేది నా అంచనా. ఆయన ఫ్లాగ్ మీద వచ్చినటువంటి ట్రోల్స్, ఆయన కూడా రజనీకాంత్ మాదిరే అని వస్తున్నటువంటి ట్రోల్స్, ఇదేదో ఆరంభ శూరత్వం అని మాట్లాడుతూ వినిపిస్తున్నట్టు కొన్ని సినిమాల్లో గౌండుమని వీళ్ళు చేసినటువంటి సన్నివేశాలను పట్టుకొచ్చి మీమ్స్ చేసి సర్క్యులేషన్లో పెడుతున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి జరుగుతోంది. నిజానికి తమిళనాడులో తాము పాగా వేయలేకపోయినా ఏడీఎంకే ద్వారా తమకి లబ్ధి చేకూర్చుకోవాలి అని బీజేపీ చేస్తున్న వ్యూహానికి గండి కొడతాడేమో విజయ్ అనేటువంటి ఒక సందేహంతో అడుగుపెట్టిన రోజే కార్నర్ చేసి అతను ఏంటో తేల్చేస్తే అటుంటాడా ఇటుంటాడా అనేది. అంటే బీజేపీ కేంద్రీకరణ ఆ లెవెల్లో ఉంది అక్కడ తమిళనాడు మీదే కాదు, అసలు టోటల్ సౌత్ మీద ప్రతి చోట వాళ్ళ ప్రజెన్స్ ఉంటుంది. వాళ్ళ ప్రజెన్సు, వాళ్ళ క్రియేషను చాలా ఉంటుంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అయితే మీరు గమనించుంటారు, ఎలక్షన్స్ ముందర, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర ఏఐడిఎంకే విభేదించి బయటకు వచ్చింది. వాళ్ళు ఈ ఇష్యూస్ మీద, అంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ తోటి దే టుక్ ద్రవిడ్ స్టాండ్ అండ్ దే కేమ్ అవుట్ ది అలయన్స్. ఏం పర్లేదు, మాకు వచ్చే నష్టం లేదనే పద్ధతిలోనే బీజేపీ వ్యవహరించింది. ఇప్పుడు మళ్ళీ అవసరార్థం ఏఐడిఎంకేని అక్కును చేర్చుకునే ప్రయత్నం జరుగుతుందా? లేదండి, వాళ్ళ మధ్య అంటే బీజేపీకి ఒక విషయం అయితే స్పష్టంగా తెలుసు, నేరుగా మనం ఫైట్ చేసి ఇక్కడ గెలవటం అనేది అంత తేలిక కాదు. ఏది చెప్పినప్పటికీ రామానుజం, జై రామానుజం అన్నప్పటికీ కూడా కష్టమే అనే విషయం వాళ్ళకి తెలుసు స్పష్టంగా. అందుకని వాళ్ళు అంటే ముందు వరుసలో, ముందు పీఠీన
ఒక తమిళ్ అవుట్ఫిట్ని పెట్టడం ద్వారా మాత్రమే యుద్ధం చేయాలి అని అనుకుంటున్నారు. అందులో భాగంగా వాళ్ళు ఏడీఎంకేలో ఉన్నటువంటి రకరకాల గ్రూపుల్ని వాడేసుకుందామని ప్రయత్నంలో ఉన్నారు. లేదా విజయ్ని ప్లాంట్ చేస్తుంది కూడా బీజేపీ అయినా? విజయ్ని టెస్ట్ చేస్తున్నారండి ఇప్పుడు. విజయ్ని టెస్ట్ చేస్తున్నారు. బాబు నువ్వేమిటి? సో విజయ్ ప్రొబేషన్లో ఉన్నాడు అంతే, నువ్వేమిటో తేల్చేయి తొందరగా. ఆల్రెడీ పాస్ అయిన లిస్టులో ఏఐడిఎంకే ఉంది. ఏడీఎంకే ఉంది. సో నువ్వు వచ్చేసాయి, నువ్వు వస్తావా రావా తేల్చేయి తొందరగా. ఇప్పుడు విజయకాంత్ని కూడా ఒక దశలో అలా కార్నర్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది మనకి. అలా అంటే డిఎంకేతో ఉండడు ఇతను ఎలాగో. డిఎంకేతో వార్ అనేది డిక్లేర్ చేస్తేనే విజయ్కి అక్కడ అతని గ్లామర్ వర్కౌట్ అవుతుంది. సో ఈ రిఫ్ట్ను వాడేసుకుని ఆ ఏరియాలో ఏదైనా చేయగలమా అని కూడా బీజేపీ ఆలోచిస్తుంది. అదేమో ఇండి కూటమిలో ఉంది ఆల్రెడీ, కీలక పార్టీ. పైగా ఇప్పట్లో డిఎంకేని కదిలించడం అయ్యే పని కాదు అనేటువంటి బలమైన ప్రచారం కూడా ఉంది. స్టాలిన్ పరిపాలనా విధానం ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, వాళ్ళని మించి ఆయన వివిధ సెక్షన్స్ని హక్కున చేర్చుకున్నటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఆయన చాలా బలమైన, ఆయన సీఎం కావడానికి ముందు లేదా పరిస్థితి. సీఎం అయిన తర్వాత తనని తాను ప్రమోట్ చేసుకున్న పద్ధతి, ఇది భయపెడుతోంది చాలామంది. ఆ ఏరియాలో విజయ్ని పట్టుకొచ్చి ఏదన్నా చేద్దామనే ఆలోచన అయితే ఉంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్.